So yes, good afternoon. Today's class is correction of the sentences. So common errors, you can identify the common errors, not only with the common errors, then you can say that identity of common errors, that is you have to identify common errors, and the other one is it needs correction. అమ్మ మ్యూట్లో పెట్టేసుకోండి, మ్యూట్లో. So here what is wrong form and what is right form. ఇన్ఫర్మేషన్స్ అనము మనము ఇన్ఫర్మేషన్ అనే అంటాము. వెదర్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అంటే తెలుసు మనకి. మెసేజ్ టు పాస్ ఆన్ని ఇన్ఫర్మేషన్ అంటాం మనం. సంథింగ్ మెసేజ్ టు పాస్ ఆన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్స్ అని ఎప్పుడు యూజ్ చేయొద్దు, ఇట్ ఈస్ రాంగ్ ఫామ్. సో ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే పెద్దదే కానివ్వండి చిన్నదే కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఆర్ బిగ్, ఇట్ ఈస్ రిఫర్ టు నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఆల్సో. యూ కెన్ సే దట్ ఓన్లీ మెసేజ్ ఈజ్ ద కరెక్ట్ థింగ్. సో యూ కెనాట్ యూజ్ ప్లూరల్ ఫామ్ ఫర్ వాట్. రూల్ ఏంటి, ప్లూరల్ ఫామ్స్ దేనికి ఉండవు చూడండి. ఒకటి ఇన్ఫర్మేషన్, రెండోది ఫర్నిచర్, సీనరీ, పోయట్రీ, అడ్వైస్, నాలెడ్జ్, న్యూస్, పాలిటిక్స్, ఆల్ఫాబెట్, ఇమేజినరీ, లగేజ్, యూజ్డ్ ఇన్ సింగులర్ ఓన్లీ. సో ఇవేంటి సింగులర్గానే యూజ్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ ఫర్నిచర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చైర్స్ కదా, చైర్స్, ఒక సోఫా, ఒక టేబుల్ కన్సిస్ట్ అయ్యి ఉన్నప్పటికీ కూడా దెన్ ఇట్ ఈస్ ఆల్సో రిఫర్ టు ఫర్నిచర్. ఇఫ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ ఆల్సో, ఒకటి కంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఫర్నిచర్స్ అనొద్దమ్మా, ఎప్పుడు కానీ ఫర్నిచర్ అనే అంటాం. ఫర్నిచర్ షాప్ ఎప్పుడు చూడండి ఫర్నిచర్ షాప్ అంటారు కానీ ఫర్నిచర్స్ షాప్ అన్నారు. ఫర్నిచర్స్ ఎందుకు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్స్ ఉన్నప్పటికీ కూడా దర్ ఈజ్ ఓన్లీ సింగులర్ ఫామ్, దర్ ఈజ్ నో అదర్ ప్లూరల్ ఫామ్ ఫర్ దీస్ థింగ్స్. ఏంటి, అడ్వైజెస్ అనొద్దు, లగేజెస్ అనొద్దు, ఇట్ ఈస్ రాంగ్ ఫామ్. పోయట్రీస్ అని కూడా అనొద్దు. ఎన్ని పోయట్రీ అంటే నెంబర్ ఆఫ్ పోయమ్స్ ఉన్నా కూడా దాన్ని పోయట్రీ అని అంటాం కానీ పోయట్రీస్ అనం. దట్ ఈస్ షిప్. నాలెడ్జెస్ అనము, నాలెడ్జ్ అంటాం. ఎంత చాలా అంటే వరల్డ్ వైడ్గా నాలెడ్జ్ కంపేర్ చేస్తున్నప్పటికీ చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని మనం ఏం చేస్తాం, నాలెడ్జ్ అని మాత్రమే అంటాం. ఇంకొకటి ఏంటి, లగేజ్, బ్యాగ్స్ కదా, లగేజెస్ అంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నా కూడా దాన్ని లగేజ్ అంటాము. సో ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ వన్ బ్యాగ్ దెన్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ బ్యాగ్స్ కౌంటెడ్. సో నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 10 బ్యాగ్స్ 20 బ్యాగ్స్ అనొచ్చు. కానీ ఇక్కడ లగేజ్ నెంబర్ ఆఫ్ లగేజెస్ ఉన్నా కూడా ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. సో కీప్ ఇన్ యువర్ కాన్సన్ట్రేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 1 మార్క్ ఇన్ దిస్ థింగ్. ఈ దీంట్లోని ఇన్ఫర్మేషన్స్, ఫర్నిచర్స్, ఎందుకంటే ఎక్కువగా కామన్లీ కన్ఫ్యూజింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడ ఏది యూజ్ చేయాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దెన్ యూ కెన్ యూజ్ దిస్ థింగ్. సో హియర్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద నోటీస్ బోర్డ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్స్, యూ కెన్ యూజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. రైట్ ఫామ్ ఏంటి, రాంగ్ ఫామ్ ఏంటి మీకు ఇక్కడే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు పిక్ చేసుకుంటే కనుక ఇన్ఫర్మేషన్స్ అని మాత్రం అనము. ఏమనము, ఇన్ఫర్మేషన్స్ అనము, అది రాంగ్ ఫామ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రైట్ ఫామ్. సో హియర్ నెక్స్ట్ వన్, ఇట్స్ నాట్ ఫర్నిచర్స్. అర్థమవుతుందా, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్నిచర్. నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ ఉన్న ఫర్నిచరే అంటాం దాన్ని. అడ్వైజెస్, ఇట్స్ నాట్ అడ్వైజెస్. సమ్ పీపుల్ ఆల్వేస్ గివ్ మీనింగ్ఫుల్ అడ్వైజెస్. ఇట్ ఈస్ నాట్ నెంబర్ ఆఫ్ పీపుల్ గివింగ్ అన్ అడ్వైజ్ ఆల్సో, దెన్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అడ్వైజర్. సో లగేజెస్, దీస్ లగేజెస్ ఆర్ వెరీ heavy. It is not luggages, it's only luggage. So here when it is refer to these things, so it is weathers. See here the depression in the Bay of Bengal
కాజ్ ద చేంజ్ ఇన్ ద వెదర్స్ అనము, వెదర్ అనే అంటాము. సో హియర్ నెక్స్ట్ పోయట్రీస్ అనము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ రాంగ్ ఫామ్. ఓన్లీ పోయట్రీ, ద పోయట్రీ ఆఫ్ విలియం వర్డ్స్వర్త్ డీల్స్ విత్ ద నేచర్. సో నెక్స్ట్ వెన్ యూ లుక్ ఎట్ దీస్ థింగ్స్, ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ థింగ్స్ చూద్దాము. వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ స్క్రీన్. సో ఓకే, డన్. పోయిట్రీస్ షిప్స్ అన్నము, షిప్పే అంటాము. నాలెడ్జెస్ అన్నము, వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ నాలెడ్జెస్, ఇట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్. సీనరీస్, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ సీనరీ. దీస్ న్యూస్ అన్నము, ఇట్ ఈస్ నాట్ ప్లూరల్ థింగ్. If it is one or more than one also, it is considered as only news. So we cannot say. See here, police, savings, innings, surroundings, premises, spectacles, goods, shoes, shots, thanks are in the plural only. ఎక్కడ కానీ సరౌండింగ్ అనము, ఎక్కడ కూడా సరౌండింగ్స్ అంటాం, అరౌండ్ మై సరౌండింగ్స్ అంటాం. కానీ ఇట్స్ నాట్. సీ హియర్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ సరౌండింగ్ అనము, సరౌండింగ్స్, ఇట్ ఈస్ అ రైట్ ఫామ్. ప్లూరల్ ఈజ్ అ రైట్ ఫామ్. సో పోలీస్, ఇట్స్ సేవింగ్స్, ఇన్నింగ్స్, whether it is more than 5 or 6 also, then it is considered to be innings only. So here the expression thank, it is not thank, it is thanks creating. So you can use only the right form, that is thanks. It is premises, not premise. So second one is the second innings anamanamu, second innings have. See here, it is not a singular thing, you can use it in the plural things. సో ఎప్పుడు కానీ ఇవి ప్లూరల్ థింగ్స్లో ఉంటాయి కాబట్టి వీటికి హ్యావ్ అని యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్. సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ టు దోస్ హూ హెల్ప్ యూ. సో ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ ఏంటి అంటే, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ నేమ్స్ కానీ, నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కానీ, ఫిజిక్స్, సివిక్స్, ఎకనామిక్స్, అవునా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, మిస్లేనియస్, మమ్స్, పాలిటిక్స్, న్యూస్, పాలిటిక్స్, స్టాటిస్టిక్స్ అపియర్ టు బీ ప్లూరల్ బట్ యూజ్డ్ ఇన్ ఎ సింగులర్ ఓన్లీ. సో దీని తర్వాత సింగులర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఈవెన్ దెన్ దే ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్. వాటికి ఎస్ అనేది ప్లూరల్ ఫామ్ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తామట, దాన్ని ప్లూరల్ ఫామ్లో కాకుండా సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తాం. స్టాటిస్టిక్స్ ఆర్ అనము ఎప్పుడు కానీ, స్టాటిస్టిక్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంటాం. సో అథ్లెటిక్స్ హ్యావ్ అనము, ఇట్ ఈస్ హ్యాజ్ టు బీ ప్రాక్టీస్డ్ వెరీ కేర్ఫుల్లీ. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు కూడా హ్యాజ్ చూడండి, ద న్యూస్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ హ్యాజ్ బీన్. సో హియర్ వెన్ ఇట్ ఈస్ రిఫర్ టు దీస్ థింగ్స్ హ్యావ్. సీ హియర్ పాలిటిక్స్ హ్యాజ్, న్యూస్ కూడా హ్యాజే ఉంటుంది. సో పాలిటిక్స్కి హ్యాజే ఉంటుంది. మిజైల్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ డిసీజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వర్ అనేది ప్లూరల్ ఫామ్ అనేది ఎప్పుడు ఇయ్యం, వీటికి సింగులర్ ఫామ్ అనేది ఇస్తాం కాబట్టి వాజ్. మిజైల్స్ వాజ్ ఎ డేంజరస్ డిసీజ్. సో వెన్ ఇట్ ఈస్ లైక్, సీ హియర్ ద ఆర్టికల్స్ ఏ అండ్ and the should not be used before abstract noun, proper noun and material noun. దేని ముందు, abstract noun ముందు కానీ, ప్రాపర్ నౌన్ ముందు కానీ, మెటీరియల్ నౌన్ ముందు కానీ ఆర్టికల్స్ యూజ్ చేయొద్దు. సో బిఫోర్ షుడ్ నాట్ బీ యూజ్డ్ బిఫోర్ దీస్ థింగ్స్. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ 15 marks ఫ్రమ్ దిస్ లెసన్, ఫ్రమ్ దిస్ థింగ్, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో నుంచి మీకు టోటల్గా 15 marks వస్తాయి. సో అటు 15 marksని మీరు మిస్ అయినట్టే. చూడండి, ద హ్యాపీనెస్ ఈజ్ నెససరీ ఇన్ వన్స్ లైఫ్. ఏంటి ద హ్యాపీనెస్ అనము, హ్యాపీనెస్ అనేదే చెప్తాం. ప్లాటినం
నేమ్ ఆఫ్ ద మెటల్ కాబట్టి దాని ముందు ద ప్లాటినం కానీ ఏ ప్లాటినం కానీ అండ్ కానీ యూస్ చేయము, ఓన్లీ ప్లాటినం ఈజ్ యూస్డ్. నెక్స్ట్ వన్, డోంట్ గెట్ ఇరిటేటెడ్ విత్ యాంగ్రీ అండ్ ఇమోషన్. సో ద యాంగ్రీ, ద ఎమోషన్ అనము, ఓన్లీ యాంగ్రీ అండ్. చూడండి, భారత్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. Bharat is an intelligent boy, so that is the Bharatanam. When it is the, then it goes for a particular specific person. So Bharat, that means it refers to a simple boy. సో ఐరన్ నేమ్ ముందు కూడా ద అనేది ఆర్టికల్స్ ఉండవు. ఇక్కడ ఆర్టికల్స్ ఎక్కడైతే ఉండవో ఆ కరెక్ట్ ఫామ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఫామ్ ఏంటి, ఇది కరెక్ట్ ఫామ్, ఇది రాంగ్ ఫామ్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ ఫామ్ ఎక్కడుంది, రాంగ్ ఫామ్ అనేది ఎక్కడుంది అనేది గుర్తుపెట్టుకుంటేనే మీరు రాయగలుగుతారు. సో కాంపౌండ్ చూడండి, ఇక్కడ కాంపౌండ్ నౌన్స్ ఫామ్ దేర్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్ టు ద రూట్ వర్డ్. సి హియర్ ఎగ్జాంపుల్, బ్రదర్స్ ఇన్ లా అంటాము, సిస్టర్స్ ఇన్ లా అంటాము, ప్యాసింజర్స్ passers by antam, etc. So for example, when you are going this, you cannot say brother in laws. లాస్ట్ ఫామ్కి ఎస్ అనేది యాడ్ చేయకూడదు. మనం ఎస్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి, దాన్ని ఫ్రంట్లోనే యూజ్ చేయాలి. సో అది ఎక్కడుంది, మై బోత్ బ్రదర్స్ ఇన్ లా అని యూజ్ చేస్తాము, ఆర్ డాక్టర్స్. సో కజిన్స్ షుడ్ నాట్ బీ ఫాలోడ్ బై బ్రదర్ ఆర్ సిస్టర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కజిన్స్ అనేవి ఎప్పుడు షుడ్ నాట్ బీ యాడెడ్ బై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కజిన్ ఎప్పుడు కానీ మై కజిన్ బ్రదర్, మై కజిన్ సిస్టర్ అని యూజ్ చేయకూడదు. సో ఎప్పుడు యూజ్ చేసినా మై కజిన్ అని యూజ్ చేయాలి. మై కజిన్ ఈజ్ ఏ డిజైనర్, స్నేహ ఈజ్ మై కజిన్, అంతే. అక్కడ స్నేహ ఈజ్ మై కజిన్ సిస్టరు, కజిన్ బ్రదర్ అని మనం యూజ్ చేస్తుంటాం, అలాంటివి యూజ్ చేయకండి దయచేసి. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ కజిన్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్. సో దానికి బ్రదర్ సిస్టర్ అనేది యూజ్ చేయకూడదు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ అన్న మనం ఇక్కడ ఫ్రెండ్స్, ఈవెన్ దెన్ మోర్ దెన్ వన్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ ఈజ్. ఎందుకు అంటే ప్రాపర్ నౌన్ కాబట్టి. మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. సో నైదర్ ద ఫర్నిచర్ ఆర్ కంఫర్టబుల్ అనము, ఫర్నిచర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనే వస్తుంది, సింగులర్ ఫామ్ ఉంటుంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు టేక్ ఈజ్. సో వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ టీచర్, ఇది ఎన్నోసార్లు వచ్చింది, ఈ టైం కూడా రావచ్చు. సో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో ఈ టైం కూడా డ్యామ్ ష్యూర్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ టీచర్స్ అనము, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అంటాము. సో both hands have been amputated. సో హియర్ బోత్ ఏంటి, హర్ బోత్ హ్యాండ్స్ అనము, బోత్ హర్ హ్యాండ్స్ అంటాం మనం, బోత్ హర్ హ్యాండ్స్ హ్యావ్ బీన్ amputated. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈచ్ ఆఫ్ దెమ్ వేర్ అనము, అక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ చూడండి, అడ్జెక్టివ్స్లో మనం ఎక్కడ ఏమి యూజ్ చేస్తాము అనేది చూడండి. షీ ఈజ్ ఫ్యాటర్, మోర్ ఫ్యాటర్ అనము, ఎక్కడ కానీ మోర్ యూజ్ చేయకూడదు. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తున్నట్టు మోర్ ఫ్యాటర్, లిటిల్, ఫ్యూ, ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చూడండి. అందుకే ఫ్యాటర్ అంటే ఏంటి, షీ ఈజ్ ఫ్యాటర్ దాన్ హర్ మదర్, వాళ్ళ మదర్ కంటే ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉంది. షీ హ్యావ్ మోటివేటెడ్ ఎ ఫ్యూ స్టూడెంట్స్. లిటిల్కి ఫ్యూకి తేడా ఏంటి అంటే, ఫ్యూలో కొంతమంది అన్నా ఉంటారు, లిటిల్ అంటే ఇంకా ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్ రిచెస్ట్ అనము, సో ఇట్ ఈస్ కంపారిటివ్లీ దిస్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ, మోస్ట్ రిచెస్ట్ అనము. సో దేర్ ఆర్ ద రిచెస్ట్ బిజినెస్ మెన్ ఇన్ ద విలేజ్. సో విలేజ్లో ఇంకా రిచెస్ట్ కూడా ఉంది. సో హియర్
నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్ ఇండియన్స్. సో హియర్ వెదర్ దాన్ ఇండియన్స్ అని అంటే ఇక్కడ వెదర్ దెన్ ఆఫ్ ఇండియన్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా కింద కూడా ఓకే articles, where to use articles, where not to use. Everyone should eat vegetables, should eat a vegetable అన్న మనము వెజిటేబుల్స్ సఫిషియెంట్లీ టు బ్యాలెన్స్ టు ఫర్ ఏ బ్యాలెన్స్ డైట్ అన్నాం. సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే మంచి వెజిటేబుల్స్ తీసుకోవాలి. అక్కడ అవాయిడింగ్ యూజింగ్ ఆర్టికల్స్, ఇక్కడ మనకి అవాయిడింగ్ అండ్ నెఫ్యూ అన్నాము. దినేష్ ఈజ్ అండ్ నెఫ్యూ అన్నాము. దినేష్ ఈజ్ ఏ నెఫ్యూ అని అంటాం, అండ్ నెఫ్యూ అన్నాము. సో ఈవెన్ దెన్ ప్రొనౌన్స్ అంటే నెఫ్యూ, ఎఫ్యూ, but even then we are calling it na is there, we cannot say an, it is a. So where have, see here we have waited for a, for it's not a r, it is an r. So here next one, 5 dozens, it's not dozens, it is 5 dozen oranges is the right form. Here earth ki before the అనేది రావాలి ఆర్టికల్. the earth rotates around the sun. So next one is are you playing, are you good at playing the violin అంటాం, ఎందుకంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందు ఏ యూనివర్సిటీ అంటాం. ఇట్స్ నాట్ యాన్ యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. So here where to use what, see here verbs. So here you meet, you have met the principal. Here you have met the principal of the school yesterday. So here they met the principal of the school yesterday. So they met the principal of the school yesterday. Some students are playing cricket since morning. It's not all, it's some students have been playing cricket since morning. So I am knowing the address. No, it's not correct form, it is I know the address. We will help, it is not we will help, we help others. Others will help us. So Rakesh goes to temple daily, it's not going, it's goes is general present tense. So when it is do, are you hearing me, it's not are you hearing me, it's do you hear me is the right form. సో మీరు వింటున్నారా అనేదానికి do you hear me అంటే. సో when you it is adjectives, so it is adverbs. అడ్జెక్టివ్స్ కూడా డిస్కస్ చేస్తాము, ఇప్పుడు మనం అడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హీ ఈజ్ సో సాడ్ టు టెల్ అబౌట్ హీజ్ రిజల్ట్స్ ఇన్ ద examination. So it is not so sad, it is too sad to tell, it is too sad to tell about his results in the examination. That means he might be failed, so it is too sad, it's not so sad. The next one is she works very hardly from drawn to duck. So here it is hard, it is not hardly, it is hard. Fastly అనేది కూడా యూజ్ చేయం, it is fast. We can't walk fast on the road. So next one is Suprabha visits. So here visits often, visit Shirdi oftenly అనము, often visit Shirdi అంటాము. సో నెక్స్ట్ ఫామ్ ఏంటి, ప్రిపోజిషన్స్ అనేవి ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి. సో హౌ టు యూజ్ ప్రిపోజిషన్ హియర్ అండ్ దేర్. సో వెన్ ఇట్ ఈస్ problems among two, when you are going to speak it is two, only between two it is comparative degree, then you can only say between, you can only say between 2 or 3, ఇద్దరు లేదా ముగ్గురికి వచ్చింది అనుకోండి బిట్వీన్ అనే అంటాము.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ అనే యూజ్ చేస్తాము. అమాంగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మోర్ దెన్ 2 or 3 ఉన్నప్పుడు మనం అమాంగ్ అనేది యూజ్ చేస్తాము. సో అమాంగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ద ఇష్యూస్ ఈజ్ డిస్కస్డ్ బిట్వీన్ ద బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అక్కడ అమాంగ్ అనేది యూజ్ చేస్తాము. నాట్ 2 or 3. వెన్ ఇట్ ఈస్ రిఫర్ టు 2 or 3 బిట్వీన్ అని వస్తుంది. More than that number, when it is more than that number, it is considered to be among. So children prefers ice cream than fruits. So here it is not than fruits, 2 fruits. It is 2 fruits. I am interested with studies కాదు, ఇన్ స్టడీస్ వస్తుంది. ఎప్పుడు కానీ విత్ అనేది యూజ్ చేయకూడదు, ఇట్ ఈస్ ఇన్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూస్తే కనుక మీరు, దట్ ఈస్ వి రిటర్న్ బ్యాక్ టు ఫ్రూట్స్ అనము. ఇట్ ఈస్ వి రిటర్న్ టు ఫ్రూట్స్, రిటర్న్ టు ఫ్రూట్స్ బ్యాక్. సో హియర్ ఫ్రూట్స్ బ్యాక్ అంటే ఏంటి, ఆ ఫ్రూట్స్ మాత్రమే తిరిగి ఇచ్చేసాము. సో వన్ షుడ్ అవైల్ ద ఆపర్చునిటీస్, వన్ షుడ్ అవైల్ ఆన్ ద ఆపర్చునిటీస్ అప్రోప్రియేట్లీ. On the opportunities. So next one is distance between Hyderabad to, it's not to, and Warangal. Distance between Hyderabad and Warangal, it's not to, we can use and here. So next one is with you. It's here it is angry, you. See, are you angry with me? Then it is with your friend. So are you angry with your friends? So next one is conjunctions. When it is referred to the conjunctions, though there are poor, yet, it's not yet, you cannot use this conjunctions here. So without using conjunctions also it is a right form. So here, though the poor, though they are poor, they are very laborers. So here next one is neither Sahel nor his wife is rude. It is not plural tense. If it is wives, then it is are. It is only one person, then it is. So neither the school has been opened. It's not have been, it is has been. Only schools has been, neither. Only one is used. As they have awareness about health, so it's not so, you cannot use so here. They are very healthy, they are aware of their health, so they are very healthy. So since they have some problems, so they are quiet. So here, since even then they have some problems, you cannot use so here. So other common errors. So what are the other common errors? So here look at, if you will listen carefully. So when the next one is will listen, you cannot say that it, if it is will listen, it is future tense. So you are going to say that you, if you listen carefully, you can know the correct pronunciation. So here you can know the correct, it's not will listen only, it's listen is the correct thing. If you listen carefully, you can know the correct pronunciation. So there are no less, it's not no less, it's not using less, it's no fewer. So there are no fewer than 10 fans in the hall. So it's, when it is countable noun, you can use fewer. When it is uncountable nouns like water, oil, and any other forms, then you can say that liquid forms only, especially it is in uncountable nouns, you can use less. So if it is countable nouns, you can say that it is that is, if it is count like 10 fans, then it is fewer.
You may not use here less. Here it is fewer. So here Rajiv is more shorter than his friend. It's not his friend. It's not more shorter. You can use only shorter. It no comparative degree. There is no other person here. So next one is I am older than my brother by 2 years. So I am elder. Elder, it's elder than. It's not focusing. I'm elder than. It's a right form. So here I'm older. It's wrong form. Elder is the right form. Older means elder is the same. Big. Older is also older in the sense when it is referred to the ages also. You will speak older person. Older person, that means when it is you are going to speak with the more ageable person, then you can say that older. Then it is here it is bigger than you. When he is bigger than you, you can refer to elder. So he is an European is a wrong form. It's not European. It's you it is pronouncing. So you can say that a European. A is the right form. So here I am one of the most tallest boy in my family. So you cannot say that. So I am one of the tallest boy in my family. So you can only say that I am the tallest boy. So here next one, I am ready. I am reading a novel for 2 hours. It is not I am reading. I have been reading. It's continuous form. For 2 hours you are going to do the same thing. So that is reading the novel. Then it is referred to present continuous tense. So I have been reading a novel for 2 hours, you can say. So the next one is most best. So it is not most best. You can only simply use best. Hari is the best candidate for the competition. So then when you can say that that particular person is the best, you cannot say most or more better. Most best. So you can use only best. More better, more best, you cannot say that. More better is not used, only better is used. So keep in your concentration that when you are going to use all these things. So next one is see here, children are playing the ground in the ground for 10 minutes. So when it is 10 minutes, so here I have been for 10 minutes, you are going to speak or doing the same verb. It is a general present continuous tense. So children have been playing in the ground for 10 minutes is the right form. So next one is, look at the next sentence. It is he is more cleverer than his sister. It is not more cleverer. I have told you more betterer, more better, more cleverer, more beautiful. So you cannot say that more shorter. Then you can only say that cleverer, shorter, taller. You can only say that taller only in this correction. So here more is removed in the sentences. Using without more, it is called as it is called as the correct form of the sentences. So when you go for the next. Hmm. So where you are not using these things. So here look at I am reading. It's not continuous tense. For 2 hours you are going to speak the same, doing the same action. Then it is called as simple present continuous tense. So I have been reading is the correct form. And the next one is more better, or you cannot say that, it is best. That's all.
more best, most best, you cannot say that, it is only just best. Then are playing, have been playing. Why? Because for 10 minutes you are going to speak the here the time is given in this sentence. So next one is more cleverer, you cannot say that, it is, so he is cleverer than my sister. So next sentences, look at the next sentences here. He is running 40. So it's not running 40, he is 40, that's all. If it is 40 also, crossed 40 also, then it is referred to only 40. He is 40, you cannot say that he is running 40. So next one, poor need not feel guilty. The poor is used, article the is added here. The poor is need felt guilty. So I am sorry, forward. So when it is you are going to use, see here running 40, it is not running 40, you can only say that 40. Next one is, it is the poor, it's not only just using poor. So next one you can see that for positive, forward for positive, it is not for, you can use to. So look at the sentence, I am looking forward for positive feedback. So it is not for it, you can use to. So I am looking forward to positive feedback. The next one is, I has made all arrangements for the seminar yesterday. So next one, it is has made, it's not, you cannot say that, so you can only just say she made all arrangements for the seminar yesterday. So we just present them to enter the hall. So we must prevent them from entering the hall. Anil prefers biscuits than chocolates. It's not than chocolates, it's two chocolates. So you cannot say to enter, it's from entering. So we must prevent them from entering the hall. హాల్ లోపలికి ఎంటర్ కాకముందే ప్రివెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ అనిల్ రిఫర్స్ బిస్కెట్స్ దెన్ అనకూడదు, అక్కడ టూ చాక్లెట్స్కి బిస్కెట్స్కి తేడా చూపించినప్పుడు టూ అనేది వస్తుంది. సో సమ్ ఆర్ రిమెంబరింగ్ నెంబర్స్ accurately. So here some remember, it's not remembering, it's only remember నెంబర్స్ అక్యురేట్లీ. నెంబర్స్ అనేవి అక్యురేట్గా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పడం కోసం. సో వీ మస్ట్ హియర్ కంగ్రాచ్యులేట్ హిమ్ ఫర్ హీజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. వీ మస్ట్ కంగ్రాచ్యులేట్ హిమ్ ఆన్, ఫర్ అనొద్దు ఎప్పుడు కానీ, ఆన్ హీజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. నైదర్ హీ డ్రింక్స్ టీ నార్ కాఫీ, అట్లా నైదర్ నార్ అని యూజ్ చేయకుండా హీ డ్రింక్స్ నైదర్ టీ నార్ కాఫీ అనొచ్చు. ఇట్లా నైదర్ టీ నార్ కాఫీ. సో వెన్ ఇట్ ఈస్ ఐదర్ యూ షుడ్ రీడ్ ఆర్ స్పీక్ క్లియర్లీ, అట్లా ఇట్స్ రాంగ్ ఫామ్, దెన్ యూ కెన్ యూజ్ దట్ ఐదర్ రీడ్ ఆర్ స్పీక్ క్లియర్లీ. సో అయితే రైట్ ఫామ్ అవుతుంది. సో యూ షుడ్ ఐదర్ అనాలి, ఐదర్ యూ అనకూడదు. ఐదర్ యూ షుడ్ అనేది ఇట్స్ రాంగ్ ఫామ్, ఎందుకంటే మనం అక్కడ ఐదర్ అనేది ఇక్కడ టూ థింగ్స్ ఉన్నప్పుడు, టూ కంపారిజన్, టూ పేర్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఐదర్, నైదర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం పేర్స్ ఆఫ్ వర్డ్స్లోనే. సో హియర్ ద ప్రెసిడెంట్ అలాంగ్ విత్ హీజ్ మెంబర్స్ హ్యావ్ అనమ, అక్కడ మెంబర్స్ అని వచ్చినా కూడా ఒక ప్రెసిడెంట్ ఒక్కడే కాబట్టి దాని ఇట్ ఈస్ హ్యాజ్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్. ప్రెసిడెంట్ హ్యాజ్ అటెండెడ్, ద ప్రెసిడెంట్ అలాంగ్ విత్ హిజ్ మెంబర్స్ హ్యాజ్ అటెండెడ్ ద program. So next one is see
secretly. It's not, before that you have to use the article, the chairman and the secretary. It's not only say and secretary, it is the chairman and the secretary were అన్కరప్టెడ్. ఇద్దరు కూడా కరప్టెడ్ చేయడానికి వీలు లేకుండా ఉన్నారు. సో దే ఆర్ వెరీ సెల్ఫిష్, ఇజంట్ ఇట్? సో యూ కెనాట్ సే దట్. ఈజంట్ ఇట్ అనేది ఎందుకు రాదు అంటే, ఆ వర్డ్ సెంటెన్స్లోనే వర్బ్ ఫామ్ ఏదైతే ప్లూరల్ ఫామ్లో ఉంది దాన్ని మళ్ళీ సింగులర్ ఫామ్లోకి మార్చడానికి వీలు లేదు. యు నో దాట్ యూ కెనాట్ చేంజ్ దట్ ఇంటూ సింగులర్ ఫామ్. సో ఈజంట్ ఇట్ అనేది సింగులర్ ఫామ్ అవుతుంది, ఆర్ అనేది ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనకి సెంటెన్స్లో ఆర్ అనేది వచ్చింది కాబట్టి యూ కెనాట్ చేంజ్ ఎనీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ఎనీ ఫామ్ ఆఫ్ ద part in the sentences while you are correcting. So you just make a correction in as it is form. అది ఏ ఫామ్లో సెంటెన్స్ ఏ ఫామ్లోనైతే ఉంటుందో ఆ ఫామ్లో కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దే ఆర్ వెరీ సెల్ఫిష్ ఆర్ంట్ దే అని అనొచ్చు. సో శిల్ప వెయిట్స్ ఎట్ ద బస్ స్టాప్ ఫర్ అన్ అవర్. వెయిటెడ్ అనొద్దు. సో ఇక్కడ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్. చూడండి, ఒక గంట పాటు మాట్లాడుతున్నప్పుడు ఆ గంట అయిపోయింది, ఎప్పుడో నిన్నెప్పుడో అయిపోయింది అంటే షీ హాజ్ వెయిటెడ్ ఫర్ అన్ అవర్ యెస్టర్డే అంటాం మనం ఇన్ ద బస్ స్టాప్. సో ఇక్కడ శిల్ప హ్యాస్ బీన్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ ఫర్ అన్ అవర్. ఒక గంట పాటు వెయిట్ చేస్తూనే ఉంది శిల్ప అని చెప్పుకోవడానికి. నెక్స్ట్ వన్ చూస్తే హీ ఈజ్ సఫరింగ్ విత్ మలేరియా. ఇట్స్ నాట్ విత్. యూ కెన్ వెన్ ద డిసీజెస్ నేమ్ వస్తే ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. ఫ్రమ్ మలేరియా అనేది రైట్ ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ విత్. సో ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సో డూ యూ థింక్, ఇక్కడ ఆర్ యూ అనొద్దు, డూ యూ థింక్ అనాలి. డూ యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సో నెక్స్ట్ ఫామ్ చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ టాయ్స్. ఫాండ్ ఫర్ అనొద్దు, ఇట్స్ ఆఫ్ టాయ్స్. ఇట్స్ ఆఫ్ టాయ్స్. చిల్డ్రన్ ఆర్ ఫౌండ్ ఫర్ టాయ్స్ అనకూడదు, ఇట్స్ ఆఫ్ టాయ్స్. సో ఫాండ్ ఆఫ్ టాయ్స్ అని యూజ్ చేయొచ్చు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ ఇట్స్ నాట్ ఫర్. యూ కెన్ యూజ్ in this form. So when you look at the sentences, you can see that you ఆల్మోస్ట్ ప్రిఫర్ ఎక్కడైతే ఆర్టికల్స్ అవసరం ఉన్నాయో అక్కడ తీసేయడము, ఎక్కడైతే ఆర్టికల్స్ అవసరం లేదో వేర్ ఇట్ ఈస్ అన్నెసెసరీలీ స్పీక్ అబౌట్ ద ఆర్టికల్స్ దేర్ హ్యావ్ బీన్ ప్లేస్డ్. సో లుక్ కేర్ఫుల్లీ, రీడ్ ద సెంటెన్సెస్ ఫర్ ద